జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి నరాలు తెగిపో, బ్లడ్ ప్రెషర్ పెరగదు, నీకు పెరుగుతుంది. నువ్వు చేసిన లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్రధారి రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేయగానే నీ మైండ్ దొబ్బి నీ చిప్పు ఛిద్రమై నువ్వు ఎలా మాట్లాడావో ప్రజలంతా చూశారు. నీకు ఆ భయం అవసరంలా. నీకంటే 50 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడు ఆయన. నీకంటే 50 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ప్రజలకు సేవ చేసుకుంటా హాయిగా బ్రతుకుతాడు చంద్రబాబు నాయుడు. నువ్వు నిత్యం ప్రతి క్షణం తలుపులు బిగించుకొని అండర్ గ్రౌండ్ లో బ్రతుకుతున్నావు. భయంతో గడగడలాడతా, ఏ పక్క నుంచి సిబిఐ వస్తుందో తెలియక, ఎటు నుంచి ఈడీ వచ్చి అరెస్ట్ చేస్తుందో తెలియక, ఏ రాష్ట్ర పోలీసులు వచ్చి ఎత్తుకెళ్తారో తెలియక మైండ్ దొబ్బి లో బీపీతో గిల్ల గిల్ల తట్టుకుంటున్నావు. నువ్వు ఏదైతే అంటున్నావో ఆ పరిస్థితి నీకు వస్తా ఉంది. ఈరోజు ఆ పరిస్థితిలో నువ్వున్నావు. కుడితిలో పట్టు ఎలికిలా కొట్టుకుంటున్నావు. వయసు వచ్చింది 55 సంవత్సరాలు. నీకు కర్మకాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు. బుద్ధి జ్ఞానం లేదు నీకు. నువ్వెంత రాక్షసుడు అని తెలిసినా పులివెందుల ప్రజలు మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. నీలాంటి దుర్మార్గుడిని గెలిపించడం అంటే ఆ ప్రజల దౌర్భాగ్యం కాకేంటి? ఎప్పుడో పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడో తలబాటు కొట్టి మావిగా అని చెప్పి కూడా అన్నాడు అనుకో అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒకసారి భయం వేస్తుంది.